డియర్ ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం సనత్ నగర్ కాన్స్టిట్యుయెన్సీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ గురించి తెలుసుకుందాం. సో ఎలక్షన్స్ సమీపిస్తున్న సమయంలో సో ఈ మూడు పార్టీల నుంచి బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి సో బలమైన ప్రత్యర్థులను నిలబెట్టడానికి ప్రతి పార్టీ చూస్తుంది. మనం సనత్ నగర్ కాన్స్టిట్యుయెన్సీ చూసినట్లయితే ఓటర్స్ 2,41,895 మంది ఉన్నారు. దాదాపు 2.5 లక్షల మంది ఉన్నారు ఓటర్స్. దీంట్లో ఎస్సీ చూసినట్లయితే 9.53%, ఎస్టీ వాళ్ళు 2.54%, మనం ముస్లిం చూసినట్లయితే 14.6%. మనకు సనత్ నగర్ అనగానే సో జనరల్గా గుర్తు చేస్తున్నట్టే ఇది కంప్లీట్ ఇండస్ట్రియల్ కమర్షియల్ జోన్ అని అనిపిస్తుంది. సనత్ నగర్లో చాలా వరకు మనం చూసాము. ఈ ఇండస్ట్రీస్ ఎక్కువ కూడా ఉన్నాయి. కమర్షియల్ జోనుగా కూడా ఈ పర్టికులర్ సనత్ నగర్, బాలానగర్ కూడా వస్తుంది ఈ ఏరియాలో. కాబట్టి ఈ ఇండస్ట్రియల్ కమర్షియల్ జోన్ గా మనం చెప్పుకోవచ్చు. సో లాస్ట్ 6 ఎలక్షన్స్ మనం చూసినట్లయితే, లాస్ట్ 6 ఎలక్షన్స్ మనం చూసినట్లయితే 2 సార్లు బీజేపీ, 2 సార్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఒకసారి టీడీపీ, ఒకసారి బీఆర్ఎస్ గెలుచుకున్నారు. సో ఏరియాస్ చాలా వరకు సికింద్రాబాద్ ఉన్న ఏరియాస్ కూడా ఈ సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ లో ఉండడం మనం చూసాము. సో ఈ సికింద్రాబాద్ లో ఉండడం వల్ల తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి అడ్వాంటేజ్ గా ఉంది ఈ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ. ఇంతకుముందు చూసినట్లయితే కాంగ్రెస్ కు కంచుకోటగా మనము ఈ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ మనం చూడొచ్చు. మర్రి చెన్నారెడ్డి గాని, మర్రి శశిధర్ రెడ్డి గాని సో చాలా సార్లు ఈ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ నుంచి గెలవడం మనం చూసాం. తర్వాత టీడీపీ ఫామ్ అయినప్పుడు మనము ఈ శ్రీపతి రాజేశ్వరరావు గారు కూడా టీడీపీ ప్రాబల్యం కూడా ఈ పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో మనకు ఎక్కువగానే ఉందని మనం చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఏరియాస్ చూసినట్లయితే ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్లు సనత్ నగర్, అమీర్పేట్, పద్మనాభ నగర్ ఇది కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియా. సో మోండో మార్కెట్ చాలా అతిపెద్ద మార్కెట్ సికింద్రాబాద్ లో. తర్వాత బల్కంపేట్ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్, బల్కంపేట్ ఏరియా. పాన్ బజార్ అగైన్ ఇది కమర్షియల్ జోన్. జనరల్ మార్కెట్ ఇది కూడా కంప్లీట్ కమర్షియల్ జోన్. ఇందులో బేగంపేటలో కొంత భాగము, రాష్ట్రపతి రోడ్ లోని కొంత భాగం, ప్రస్తుతం సీఎం ఉన్నటువంటి ఏరియా కూడా ఈ పర్టికులర్ సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది. మనం 1978 నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ ఎవరు గెలిచారు అనేటటువంటి ఒకసారి మనం తెలుసుకున్నట్లయితే 1978లో రామదాస్ గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి గెలుపొందడం జరిగింది. 1983లో కాట్రగడ్డ ప్రసూన గారు ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా గెలవడం జరిగింది. ఇంతకుముందే మనం చెప్పినట్టు 1985లో శ్రీపతి రాజేశ్వరరావు టీడీపీ నుంచి గెలవడం జరిగింది. నేను ఇంతకుముందు మర్రి చెన్నారెడ్డి గారు ప్రాముఖ్యత 1989లో మర్రి చెన్నారెడ్డి గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గారు నుంచి గెలిచారు. 1992, 94లో మళ్ళీ వారి కుమారుడైనట్టు మర్రి చెన్నారెడ్డి గారి కుమారుడైనట్టు మర్రి శశిధర్ రెడ్డి గారు ఈ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచారు. ఈ శశిధర్ రెడ్డి గారు సౌమ్యుడు. సో ఈ పర్టికులర్ పొల్యూటెడ్ ఏరియా కిందకి మనం సనత్ నగర్ చెప్పొచ్చు. సో దాన్ని కూడా ఎన్నో రీసెర్చ్ కానీ అవి కానీ కూడా చేశారు. ఈ పర్టికులర్ పొల్యూషన్ ఎట్లా కంట్రోల్ చేయాలా, సో ఇటువంటి వాటి మీద కూడా చాలా అవగాహన. చాలా సౌమ్యుడు. సో పాలిటిక్స్ లో సో తండ్రి ఉన్నటువంటి డైనమిజము సో ఉన్నా కూడా తను బయట కనిపించకపోయే వ్యక్తి అన్నమాట. తర్వాత 1999లో మళ్ళీ అగైన్ మనం శ్రీపతి రాజేశ్వరరావు టీడీపీ నుంచి గెలవడం జరిగింది. సో 2004లో 2009లో కూడా మర్రి శశిధర్ రెడ్డి గారు ఈ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచారు. సో
దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ మర్రి శశిధర్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి రీసెంట్‌గా బీజేపీలో చేరడం మనం చూసాం. సో, మర్రి శశిధర్ రెడ్డికి మంచి రికగ్నిషన్ ఉంది ఈ పర్టిక్యులర్ కాన్స్టిట్యుయెన్సీలో. సో, ఈసారి నిలబడితే మర్రి శశిధర్ రెడ్డి గారు బీజేపీ నుంచి మాత్రం నిలబడాల్సొస్తుంది. తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు కూడా 2 టర్మ్స్‌గా నుంచి గెలిచారు. సో, ఫస్ట్ టర్మ్ టీడీపీ నుంచి 2014లో గెలిచినప్పుడు మళ్ళీ ఇమ్మీడియేట్‌గా తను బీఆర్ఎస్‌లో మారడం. మళ్ళీ 2018లో కూడా సో, బీఆర్ఎస్ నుంచి నిలబడి గెలవడం. తర్వాత మినిస్టర్‌గా తను సిటీలో చెప్పుకోదగ్గ నాయకుడిగా ఈ మనం గమనించొచ్చు. సో, మనము జనరల్‌గా ఈ చంద్రశేఖర్ రావు గారు నార్మల్‌గా పీఎం విజిట్ అయినప్పుడు తను అవాయిడ్ చేస్తూ ఎప్పుడు కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఇంపార్టెన్స్ ఇవ్వడం మనం గమనించాము. సో, సిటీలో సో, పేరున్నటువంటి నాయకుడు అనేటటువంటి సదుద్దేశంతోటి ఈ శ్రీనివాస్ యాదవ్ గారిని ఈ బీఆర్ఎస్‌లో చేర్చుకోవడం జరిగింది. సో, తనకు ఇమ్మీడియేట్‌గా మంత్రి పదవి ఇచ్చి తన ప్రాముఖ్యతను నిలబెట్టుకున్నారు. అదే విధంగా శ్రీనివాస్ యాదవ్ కూడా సో, తన పలుకుబడితోటి పర్టిక్యులర్ సనత్ నగర్ కాన్స్టిట్యుయెన్సీ సో, దాదాపు పబ్లిక్ పల్స్ ఏంటంటే, తాను ఈ ఏరియాలో ఉండేటటువంటి 60% వరకు ఏదైతే ప్రామిస్ చేశారో, అవన్నీ కూడా ఫుల్‌ఫిల్ చేశారనేటటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. సో, మనము ఈ ఒకసారి ఎలక్షన్స్‌లో ఎట్లా వచ్చాయి? 2018లో ఎట్లా వచ్చింది? 2014లో వచ్చింది. 2009లో మనం చూసినట్లయితే 2018లో టీఆర్ఎస్ నుంచి మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు 66,464 ఓట్లొచ్చాయి. అంటే 55.52% ఓట్లు వచ్చాయి. సో, కూన వెంకటేష్ టీడీపీ నుంచి 35,813 29.91 కూన వెంకటేష్ గారికి. బీజేపీ నుంచి 14,247 11.9% మాత్రమే వచ్చింది. 2014 తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ నుంచి నిలబడ్డారు. సో, 56,475 45.28%. సో, బీఆర్ఎస్ నుంచి గండు విఠల్ గారు 29,014 23.26%. సో, కాంగ్రెస్ తరఫు నుంచి మర్రి శశిధర్ రెడ్డి గారు వారికి 2014లో 23,820 అంటే దాదాపు 19.1% వచ్చింది. సో, మనం ఇంతకుముందే చెప్పాము 2009లో సో, కాంగ్రెస్ నుంచి మర్రి శశిధర్ రెడ్డి గారు గెలిచారని. మర్రి శశిధర్ రెడ్డి గారు. వీరు పద్మారావు గారి మీద గెలిచారు. పద్మారావు గారు. సో, మర్రి శశిధర్ రెడ్డి గారికి 37,994 అంటే 34.2%. పద్మారావు గారికి పద్మారావు గారికి 29,689 26.7% వచ్చింది. సో, ఇక్కడ మనము చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ తలసాని యాదవ్ గారు సో, తన సెకండ్ క్యాడర్‌ని సో, నిర్వీర్యం చేశారని, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదని మనం చూసాము. సో, ఈ దండు విఠల్ గాని, సో, బీఆర్ఎస్ నుంచి అతని ప్రాముఖ్యతను తగ్గియడము. తర్వాత టీడీపీ నుంచి బీఆర్ఎస్‌లో మారినటువంటి కోన వెంకటేష్ గాని మళ్ళీ తను టీడీపీలో మారడం జరిగింది. సో, లీడర్ అంటే ఒక మనం బీఆర్ఎస్ నుంచి ఆహ్, సెకండ్ ఆహ్, క్యాడర్ అనేది ఈ పర్టిక్యులర్ కాన్స్టిట్యుయెన్సీలో ఈ శ్రీనివాస్ యాదవ్ తప్పించి ఎవరు మనకు ఎక్కువగా కనిపియరు. సో, ఇదొకటి మోస్ట్ డిసడ్వాంటేజెస్. సో, కాబట్టి ఈ యాంటీ ఇన్కంబెన్స్ ఓటు సపోజ్ జనరల్‌గా మనం చూస్తున్నాము. ఈ పర్టిక్యులర్ గవర్నమెంట్ మీద 2 టర్మ్స్ చేశారు కాబట్టి, ఈ టర్మ్‌లో సో, మనం వేరే ఆల్టర్‌నేటివ్ ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతోటి ప్రజలు ఉన్నట్టు మనం భావిస్తున్నాము. కాబట్టి ఈ ఈసారి కాంగ్రెస్ నుంచి ఎవరు నిలబెడతారు? సో, మర్రి శశిధర్ రెడ్డి గారు బీజేపీ కాంగ్రెస్ నుంచి బీజేపీలో మారడం జరిగింది. సో, వారి కుమారుడు సో, ఆదిత్య రెడ్డి సో, కాంగ్రెస్‌లో చురుకుగా పాల్గొంటున్నారు. మరి ఒకవేళ ఆదిత్యారెడ్డి మన లిస్ట్‌లో చూసినాము ఆదిత్యారెడ్డి పేరే కాంగ్రెస్ నుంచి ప్రముఖంగా కనిపిస్తుంది. ఒకవేళ ఆయన ఇస్తే బీజేపీ నుంచి మర్రి శశిధర్ రెడ్డి గారు నిలబడతారా? ఇద్దరి మధ్య పోటాపోటీ ఏ విధంగా ఉంటుంది? ఇది కొంచెం చాలా ఆసక్తికరమైనటువంటి విషయం.
తర్వాత ఇక్కడ మనం చూసాము ఈ మరి శశిధర్ రెడ్డి తర్వాత ఇక్కడ డాక్టర్ రవీంద్ర గౌడ్ అనేవారు. సో వారు చాలా సేవా కార్యక్రమాలు. తను ఎక్స్ సూపరింటెండెంట్ ఆఫ్ సరోజిని దేవి ఐ హాస్పిటల్, శంకర నేత్రాలయ అనే పేరు మీద దాదాపు 3 లక్షల మందికి కంటి కాంట్రాక్ట్ సర్జరీస్ చేయడము, తర్వాత ఫ్రీగా వాళ్లకు స్పెక్స్ ఇవ్వడము. సో తను చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. సో డాక్టర్ రవీందర్ గౌడ్ గారు. సో ఈ చాలా సేవా కార్యక్రమంతో తనకు ఒక గుర్తింపు ఉంది కాబట్టి ప్రజలు తప్పకుండా ఈ కాంగ్రెస్ తనకు ఇస్తుంది అనేటటువంటి ఆశాభావంతో ఈ పర్టికులర్ డాక్టర్ రవీందర్ గౌడ్ గారు ఉన్నారు. సో బీజేపీ నుంచి ఒకవేళ సో మనం ఇంతకుముందే అనుకున్నట్టు కాంగ్రెస్ నుంచి ఒకవేళ మరి శశిధర్ రెడ్డి కుమారుడు అయినటువంటి ఆదిత్యారెడ్డికి ఇస్తే, అంటే చెన్నారెడ్డి గారి మనుమడు, అప్పుడు బీజేపీకి మరి శశిధర్ రెడ్డికి ఇస్తుందా? వాళ్ళు ఇవ్వకపోతే వేరే ఆల్టర్నేట్ క్యాండిడేట్స్ ఎవరు? సో మనం దత్తాత్రేయ గారి కుమార్తె, తను కూడా అలయ్ బలయ్లో దాంట్లో కానీ మిగతా కార్యక్రమాల్లో చాలా చురుకుగా పార్టిసిపేట్ అయినటువంటి విజయ్ కుమార్ గారు, తర్వాత ఆకుల విజయ్ గారు, మహిళా యువ మోర్చా ఎక్స్ ప్రెసిడెంట్, తర్వాత ఆశావాదుల్లో ఉన్నారు. తర్వాత ఈ కిషన్ రెడ్డి గారి మిసెస్ పేరు కూడా వినపడుతుంది. ఇంతకుముందు మనం ముషీరాబాద్ లో కూడా అనుకున్నాము. సో ఒకవేళ ఆ, కవిత మేడం బీఆర్ఎస్ నుంచి ఒకవేళ పోటీ చేస్తే తాను పోటీ చేస్తుందేమో అనేటువంటిది. కానీ ఇది క్లియర్ గా ఏంటంటే ముషీరాబాద్ నుంచి బీజేపీ నుంచి సో అధిష్టానం సో డాక్టర్ లక్ష్మణ్ గారిని నిలబెడుతుంది అనేటువంటిది వింటున్నాం. సో కాబట్టి బీజేపీలో మరి అదే ప్రామిస్ తోటి బీజేపీ సీటు తనకిస్తుందనేటువంటి ఉద్దేశంతో బీజేపీలో చేరడం జరిగిందని అనుకుంటాం మరి శశిధర్ రెడ్డి గారు. సో మరి శశిధర్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, ఈ బ్రదర్స్ అంటారు, ఇద్దరు కూడా పక్క కాన్స్టిట్యున్సీ. సో ఖైరతాబాద్ తర్వాత సనత్ నగర్, కాబట్టి వాళ్ళు చాలా మంచి మిత్రులు. తర్వాత మనం చూసినట్టు అగ్రెసివ్ కాదు మరి శశిధర్ రెడ్డి గారు. సో అగ్రెసివ్ కాదు కానీ చాలా dignified personality, but I don't know. So what happened to him in Congress, and then he has to leave the Congress, and then he has joined. So బీజేపీ. సో బీజేపీకి మనం చూస్తున్నాము ఈ సిటీ పరంగా ప్రాస్పెక్ట్స్ బాగానే ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. సో కాబట్టి ఈ సిటీలో వాళ్ళు బలమైన క్యాండిడేట్స్ పెట్టి గెలవాలి, ఎక్కువ సీట్లు గెలవాలనేటువంటి ఉద్దేశంతో బీజేపీ యొక్క అధిష్టానం ఉంది. మనం అది కూడా చూసాము. కిషన్ రెడ్డి గారు రీసెంట్ గా బండి సంజయ్ని మార్చి కిషన్ రెడ్డిగా మార్చడం వల్ల తను సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కాబట్టి తన పరిధిలో ఉండేటటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మీద తను కాన్సన్ట్రేట్ చేసి బీజేపీకి ఎక్కువ సీట్లు రావడానికి ప్రయత్నం చేస్తారని చూస్తాం. ఇక్కడ మనము ఈ 60% డెవలప్డ్ అని అంటున్నాం ఏదైతే మనము సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ లో, ఇక్కడ కూడా ఏంటంటే ట్రాఫిక్ కంజెషన్, డ్రైనేజ్ ఇష్యూస్, తర్వాత మోండా మార్కెట్ ను ఇంతవరకు ఎవరు కూడా డెవలప్ చేయలేదు. మల్టీపర్పస్ మార్కెట్ గా చేస్తారన్నారు. అది హామీతోటే ఉండిపోయింది. సో బన్సీలాల్ పేట, సో మిగతా ఈ కొన్ని డెవలప్ చేశారు, బల్కంపేట గ్రేవ్యార్డ్, బట్ ఇది ఇంకా కూడా కాలేదు. సో రీసెంట్ గా మనం చూసినట్లయితే మనం ఎక్కువగా కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి కూడా ఈ పర్టికులర్ ఏరియాలో, ఈ కాన్స్టిట్యున్సీలో సికింద్రాబాద్ ఏరియా కూడా కొంచెం వస్తుంది కాబట్టి ఈ పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో మనం చూస్తాం ఫైర్ యాక్సిడెంట్స్, ఈ డ్రైనేజ్ ఇష్యూస్, ఈ డబుల్ బెడ్రూమ్ ఇష్యూస్ లో. సో మనము మిగతా కాన్స్టిట్యున్సీ కూడా ఎక్కువ డబుల్ బెడ్రూమ్లు ఈ పర్టికులర్ సనత్ నగర్ కాన్స్టిట్యున్సీలో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో కొందరికి ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి తను బీఆర్ఎస్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమైనటువంటి లీడర్ కాబట్టి తను అన్ని విధాలుగా ఈ ఈ పర్టికులర్ ఏరియాను మళ్ళీ గెలవాలనే ఉద్దేశంతో ప్రజలతోటి సత్సంబంధాలతో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. తర్వాత తను ఈ బల్కమ్మ టెంపుల్ ను బాగా డెవలప్ చేశారు. తర్వాత వాళ్ళు ఉండేటటువంటి షాప్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు కావాల్సిన ఫెసిలిటీస్ కమింగ్ డేస్ లో చేస్తాననేటువంటి ఆలోచనలో ఉన్నట్టు. సుభాష్ నగర్ లో మనం
మిగతా టీవీ ఛానల్ మిగతా చూసాము. ఈ వేలాడే తీగలను వీళ్ళకి జస్టిఫికేషన్ చేసి అవన్నీ కూడా తీయడం జరిగింది. సో, మనం ఇంతకుముందే చెప్పినాం. ఈ ఫతేనగర్ రోడ్ వైడనింగ్ కూడా ఇది చేశారు. కాబట్టి బేసిక్‌గా ఏంటంటే ట్రాఫిక్కు, డ్రైనేజు, స్ట్రీట్ లైట్సు, సో డబుల్ బెడ్‌రూమ్ ఇష్యూసు, సో ఈ ఫైర్ యాక్సిడెంట్స్ అయితే దాని ప్రివెన్షన్స్. సో ఇవి కాకుండా ఈ అందరికి జస్టిఫికేషన్. ఎందుకంటే ఇక్కడ పర్టిక్యులర్ రెసిడెన్షియల్ ఉంది, కమర్షియల్ ఉంది, తర్వాత ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. తర్వాత సనత్ నగర్‌లో మనం పర్టిక్యులర్‌గా చూస్తే అన్ని సింగిల్ బెడ్‌రూమ్స్ ఎక్కువగా ఇంతకుముందు ఉంటే లేటర్ ఆన్ ఏంటంటే ఈ మిగతా కాలనీస్ కొత్త కాలనీస్ రావడం వల్ల కూడా అది కొంచెము ఈ సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ ఇంపార్టెన్స్ మనము ఎక్కువగా పెరిగింది. కాబట్టి ఈ పర్టిక్యులర్ కాన్స్టిట్యున్సీలో సో ఎవరు గెలుస్తారు? ఈ అందరూ హేమీలే అనుకుంటున్నాం మనం. ఇప్పుడు మనం బీజేపీ నుంచి ఒకలా మరి శశిధర్ రెడ్డి గారికి ఇస్తే సో ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఉంటుంది తలసాని. సెకండ్ ఎవరు లేరు కాబట్టి కంపల్సరీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి బీఆర్ఎస్ నుంచి ఇవ్వాలి. కాంగ్రెస్ నుంచి మనం ఇంతకుముందే చూసాము ఇద్దరు ఉన్నారు. దీంట్లో మరి చెన్నారెడ్డి మనమటికి ఇస్తారా? లేకపోతే డాక్టర్ రవీందర్ గౌడ్‌కి ఇస్తారా? మనం వేచి చూడాల్సిందే. సో 2, 3 మంత్స్ ఉంది. వాట్ ఎవర్ విల్ బి ది కాంటెస్టింగ్ ఎవరైతే కాంటెస్ట్ చేస్తున్నారో వాళ్లకు అడ్వాన్స్‌గా మనము కంగ్రాచ్యులేట్ చెప్తాము. ఏది ఏమైనా కూడా ఒకటి పర్టిక్యులర్‌గా ప్రజానాయకులు గమనించాల్సిందేంటంటే, వాళ్ళు చిత్తశుద్ధితోటి పనిచేసి ప్రజల యొక్క వాళ్ళ మన్ననను పొందినట్లయితేనే వాళ్ళు కలకాలం వాళ్ళు మనసులో ఉండిపోతారు కాబట్టి, ఈ పార్టీలకు అతీతంగా సో, వాళ్ళు డెవలప్ చేసినట్లయితే ఈ పర్టిక్యులర్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు చాలా హెల్ప్‌ఫుల్‌గా అయితుంది. వి విష్ దట్ ఐ థింక్ ద విన్నింగ్ క్యాండిడేట్స్ హూఎవర్ మే బి సో దే విల్ డూ జస్టిస్ ప్రాపర్ జస్టిస్ టు ది పర్టిక్యులర్ కాన్స్టిట్యున్సీ యాస్ సచ్. సో, నెక్స్ట్ నా వీడియోలో జూబ్లీ హిల్స్ మిగతా కవర్ కానటువంటి కాన్స్టిట్యున్సీ ఇవన్నీ కూడా సో దాదాపుగా ఈ 1 మంత్‌లో కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో, ఈ పర్టిక్యులర్‌గా ఈ నేను చేసే వీడియోస్ ఏదైతే ఉందో ఆహ్, చాలా రిసర్చ్ చేసి, చాలా చూసి, సో, ఏ విధంగా ఉంది అంటే ట్రెండ్ అనేటటువంటి ఆలోచనతోటి రైటప్ కన్నా వీడియో ద్వారా మెసేజ్ ఇవ్వగలడం చాలా సులువు అనే ఉద్దేశంతోటి, వేరే ఉద్దేశంతోటి కాకుండా సో వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ వి హ్యావ్ సో లెట్ us షేర్ విత్ ద పీపుల్. సో దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ దెమ్. సో ఇన్ చూసింగ్ ది రైట్ క్యాండిడేట్ ఇన్ ఎలక్షన్స్. థాంక్ యూ. థాంక్ యూ.